నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఆదోని శ్రీ 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 మహాయోగి లక్ష్మమ్మవ్వ జాతర శుభ సందర్భంగా మాసోత్సవాలను పురస్కరించుకొని ఆదోని లలిత కళా సేవా సంస్థ వారు జాతీయ స్థాయి నాటక పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా తెలుగు భాషాభిమానులు, తెలుగు భాష మాట్లాడేటువంటి రంగస్థల కళాకారులైనటువంటి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల కళాకారులకు ఆహ్వానం పలకడం జరుగుతుంది. ఈ నాటక పోటీలు ఈ నెల అనగా మే నెల 30వ తేదీ 5వ నెల 2026 శనివారం ఉదయం 8:30 గంటల నుండి ప్రారంభమై వచ్చినటువంటి పోటీలో పాల్గొనదలిచినటువంటి వారందరికీ కూడా రాత్రి ఎన్ని గంటలైనా వారి అంకాలు పూర్తయినటువంటి అయ్యేంత వరకు వారికి అవకాశం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా 31వ తేదీ ఏకాంకిక పోటీలు, 30వ తేదీ ఏకపాత్రాభినయము, 31వ తేదీ ఏకాంకిక పోటీలు నిర్వహించడం జరుగుతుంది. సమయం ఉదయం 8:30 గంటల నుండి పోటీలో పాల్గొనేటువంటి వ్యక్తులందరూ కూడా రాత్రి ఎంతసేపు అయినా కూడా వారి అంకాలను పూర్తి చేస్తాము. ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాం కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఆదోని ప్రాంతంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సమీపంలో ఉండేటువంటి టీజీవి కళాక్షేత్రం నందు ఈ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మేము ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రోగ్రాంకి మరి కళాకారులు, కళా పోషకులు, కళాభిమానులు, సాహితీకారులు, మరి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా సహకరించడం జరుగుతుంది. ఇక ఈ పోటీలు, ఏకాంకిక పోటీల్లో నియమ నిబంధనలు వచ్చి 15 నిమిషాలు మాత్రమే, ఏకపాత్రాభినయంలో 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. మరి వారి ప్రవేశ రుసుము 1000 రూపాయలు చెల్లించాలి. అదేవిధంగా ఏకాంకిక పోటీల్లో పడకసీను, గయోపాఖ్యానము, రామనిద్దం ఇలాంటి యుద్ధశైలులకి 1500 ప్రవేశ రుసుము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ప్రణయ ఘట్టాలకు వచ్చి 2000 రూపాయలు ప్రవేశం చెల్లించాల్సి ఉంటుంది. మా సంస్థ తరపున వారికి హాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక మేకప్ మ్యాను మరిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేమే మరి లేడీస్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి హార్మోనియం కూడా మా సంస్థ తరపునే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక వీటిని దృష్టిలో పెట్టుకొని ఇదో సదావకాశంగా భావించి నేడు తగ్గిపోతున్నటువంటి నైతిక విలువలను దృష్టిలో పెట్టుకొని, ఆనాటి పురాణ ఇతిహాసాలని దృష్టిలో పెట్టుకొని, ఆనాడు హరికథలు, బుర్రకథలు, తోలుబొమ్మలాటలు, నాటకాలలో చూసి అన్నదమ్ముల ఐక్యత, భార్యాభర్తల అన్యోన్యత, మరి తండ్రి కూతురుల అన్యోన్యత, ఇలాంటి ఎన్నో అనురాగాలు ఆనాడు నుండి ఈనాటి వరకు కొనసాగాయి. ఈనాడు కొద్దిగా వాటి ప్రభావం తగ్గుతున్న తరుణంలో మరలా వారిని పునరుద్ధరింపజేయాలంటే ఉద్దేశంతో మరి చాలామంది చేస్తున్నారు. మా వంతు బాధ్యతగా ఆదోని లలిత కళా సేవా సంస్థ తరపున మొన్ననే 2 నాటకాలు కూడా వేయడం జరిగింది, 9-10 తేదీల్లోన. ఇప్పుడు మళ్ళా ప్రత్యేకంగా 2 రాష్ట్రాల నుండి 2 రోజులు ఏకపాత్రం ఒకరోజు, ఏకాంకికలు ఒకరోజు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సంస్థ అధ్యక్షులుగా డాక్టర్ జి నల్లారెడ్డి, ఎంఏ, ఎంఫిల్, టీపీటీ, పిహెచ్డి, ఎల్ఎల్బి, అడ్వకేట్, జర్నలిస్టు, సామాజిక విశ్లేషకులు అయినటువంటి నేను బాధ్యత వహిస్తున్నాను. నాకు సహకారంగా కార్యదర్శిగా చిట్టిబాబు, డ్రామా యాక్టర్, సీనియర్ రంగస్థల కళాకారుడు, ఆయన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మిగతా వారంతా కూడా మరి దస్తగిరి కార్యదర్శిగాను, ఉప కార్యదర్శిగాను, ఉపాధ్యక్షుడుగా చిగిల్ లక్ష్మణ్ యాదవ్, సంగీతం బండేగౌడ్ గారు, శివరాముడు గారు ఈ విధంగా కొనసాగుతున్నారు. మరి మంచి న్యాయ నిర్ణేతలను కూడా మేము పిలిపిస్తాము. కాబట్టి తప్పనిసరిగా కళాకారులు, కళాభిమానులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. వారికి మెమంటో, శాల్వా,
తర్వాత పూలమాల మరి బహుమతులు కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. ఏకపాత్రాభినయంలో మొదటి ప్రైజు 5,000, రెండవ ప్రైజు 3,000, థర్డ్ ప్రైజు మూడవ ప్రైజు 2,000 పెట్టడం జరిగింది. ఏకాంకిక నాటక పోటీల్లో మొదటి బహుమతి 15,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000 ఏర్పాటు చేయడం జరిగింది. సీనియర్ కళాకారులను కూడా మా సంస్థ తరఫున సత్కరించడం జరుగుతుంది. కాబట్టి మరి ఇదంతా కూడా ఈ కార్యక్రమం చేయడానికంతా కూడా మరి మిత్రులు, కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు, మరి ప్రముఖులు, మరి వ్యాపార వ్యక్తులు అందరి ప్రతి ఒక్కరి యొక్క సహాయ సహకారాలతో, ముఖ్యంగా మీడియా వారి సహకారంతోనూ, పోలీసు వారి సహకారంతో, ప్రతి ఒక్కరి సహకారంతో ఈ కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మరి రంగస్థల కళాకారులు దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన కళను ఇంకా బతికించాల్సిందిగా కోరుకుంటూ, ఆదోని లలిత కళా సేవా సంస్థ తరపున నిర్వహించేటువంటి ఏకపాత్రాభినయాల్లో పాల్గొనేటువంటి కళాకారులకు విజ్ఞప్తి. నా పేరు డాక్టర్ జి. నల్లారెడ్డి. సంప్రదించాల్సినటువంటి వ్యక్తులు నా ఫోన్ నంబరు 9885551715. మరోసారి తెలియజేస్తున్నాను, 9885551715. సంప్రదించాల్సిన వాళ్ళు మాకు ఫోన్లో కాంటాక్ట్ చేసి మరి మీ యొక్క వివరాలు తెలపాల్సి కోరుచున్నాము. ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.